గజేంద్ర మోక్షం దీనికోసం ఎంతమందికి తెలుసు? భగవద్గీత చదివిన ప్రతి ఒక్కరికి దీనికోసం తెలుస్తుంది. దీనిని 5వ గీత అని కూడా అంటారు. భగవంతుడు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? మనిషి ఇంద్రియ సుఖాల కోసం జీవిస్తాడు లేదా బంధాల కోసం బతుకుతాడు. అది కాదు ముఖ్యం. అంతకు మించి మనిషి చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవి చేసినప్పుడే మోక్షం పొందుతారు. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి? మనిషి కష్టంలో లేదా దుఃఖంలో ఉన్నప్పుడు భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆదుకుంటాడా? వీటన్నిటికీ సమాధానం గజేంద్ర మోక్షంలో చెప్పబడుతుంది. అంతేకాదండి, రోజుకి ఒక్కసారైనా దీనికోసం వినడం లేదా తెలుసుకోవడం చేస్తే కష్టాలనేవి దరిచేరవంట. కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా కష్టాల నుండి విముక్తులవుతారంట. పూర్వం పరీక్షిత్ అనే మహారాజు ఉండేవాడు. ఆయన అర్జునుడి యొక్క మనవడు. ఆ మహారాజు తన రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయనకి ఒక సందేహం వచ్చింది. అప్పుడు ఆయన శుక మహర్షిని గజేంద్ర మోక్షం కోసం అడగగా ఆ మహర్షి ఇలా చెప్పసాగి, మహారాజా, ఈ కథ భూమిపై జరిగినది కాదు, క్షీరసాగర సమీపంలో జరిగినది. ఇక్కడ త్రికుటం అనే పర్వతం ఉండేది. అది చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే 10,000 యోజనాలు ఎత్తు, అంతే వెడల్పు ఉండేది. ఇంకా ఆ పర్వతం పెద్ద పెద్ద చెట్లు, పూలు, తీగలతో పాటు అన్ని రకముల ఫలములు దొరుకుతూ చాలా అందంగా ఉండేది. ఎంత అందంగా అంటే పారేసలేర్లు, జలపాతాలు, వీటన్నిటితో చూడముచ్చటగా ఉండేది. ఎంతలా అంటే దేవతలు కూడా మయమరిచి సేద తీర్చుకునే అంతలా ఉంటుంది. అక్కడే 3 శిఖరాలు ఉన్నాయి. అందులో ఒకటి బంగారం, వెండి, ఇనుములలో ఉంటాయి ఆ శిఖరాలు. అవి అన్నాక జంతువులు అనేవి ఉంటాయి కదా, అలానే ఇక్కడ కూడా అన్ని రకాల జంతువులు ఉండేవి. అందులో ఏనుగులు ఎక్కువగా ఉండేవి. ఇక్కడ ఉండే ఏనుగులు చాలా బలవంతమైనవి, ఇంకా బాగా మనమెక్కినవి. వాటిని చూసి సింహాలే భయపడేవంట. సింహాలే కాదు, ఎలుగుబంటులు కూడా ఇవి బయటకు వస్తున్నాయని తెలిస్తే గుహల్లో పోయి దాక్కునేవంట. వీటికి ఎంత మదం అంటే సింహానికే వాళ్ళు యుద్ధానికి ప్రకటించే వాళ్ళంట. ఏనుగుల గుంపుకి రాజు ఒక పెద్ద ఏనుగు, దాని పేరు గజరాజు. గజరాజు చుట్టూ ఏనుగుల గుంపు ఇప్పుడు ఉండేవంట. ఆ గుంపులో ఆయన భార్యలు మరియు పిల్లలు, స్నేహితులు ఇలా అన్నిటితో కలిపి ఇక్కడికి వెళ్ళిన గుంపుతో కలిపి వెళ్ళేవంట. ఈ ఏనుగులు చూడడానికి చాలా భయంకరంగా ఉండేవి. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఇంతలో వేసవికాలం వస్తుంది. అన్ని జంతువులు నీటి కోసం వెతుకుతూ ఉంటాయి. దొరికిన దగ్గర తాగుతూ ఉంటాయి. ఈ ఏనుగులు ఎక్కడ వస్తాయేమో అన్న భయంతో త్వరగా తాగేసి వెళ్ళిపోయేది. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆరాంగా ఈ గజరాజు ఆయన భార్యలతో కలిసి విహారయాత్రకి పోయినట్టు నీటిని వెతుక్కుంటూ పోతూ ఉంటాడు. వెళ్తూ ఉండగా వాళ్ళకి ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సు చూడడానికి చాలా అందంగా, సరస్సు నిండా కలువ పువ్వులతో నిండి ఉంటుంది. నీళ్లు చూశాక ఆగని ఏనుగుల గుంపు ఆ సరస్సు వద్దకు వెళ్ళి హంగామా చేస్తూ ఉంటారు. తొండం నిండా నీళ్లు నింపి ఆకాశం పైకి విరజిమ్ముతూ ఇలా ఆ నీటితో ఆడుకుంటూ ఉంటాయి. దానికి భయపడి మిగిలిన జంతువులు చిన్న చిన్నవి అంటే కుందేళ్లు, కప్పలు, ఎండ్రకాయలు ఇలా చిన్న చిన్న జంతువులన్నీ కూడా భయపడి అక్కడి నుండి పారిపోతాయి. గజరాజు భార్యలు కూడా తొండం నిండా నీళ్లు నింపి గజరాజు వాళ్ళంతా తడుపుతారు. అలానే ఆ పొలంలో ఉన్న తామర పువ్వులతో ఒక దండం చేసి గజరాజు నదిలో వేస్తారు. గజరాజు నల్లని పర్వతంలా చాలా అందంగా కనిపిస్తారంట. దేవుళ్ళు కూడా చూసి ఆశ్చర్యపడే అంతలా కనిపిస్తాడంట ఆ గజరాజు. ఆ మనం ఎక్కిన ఏనుగుల గుంపు రాజైన గజరాజు కొలనులో దిగి అక్కడ హంగామా చేస్తాడు. ఎంతలా అంటే తొండం నిండా నీరు నింపేసి ఆకాశంలోకి విరజిమ్మడం, అలానే ఆడుకుంటూ మొత్తం చిందరవందర చేస్తాడు. అది చూసి మిగిలిన చిన్న చిన్న జంతువులు పారిపోతాయి కదా. అదే కొలనులో ఉన్న ఒక ముసలి, అది చాలా పెద్దది. దానికి ఇదంతా చూసి కోపం వస్తుంది. ఆ సరస్సు అంతంగా ఉంది కాబట్టి ఆనందం పట్టలేక ఆ గజరాజు జలకాలాటలు మొదలు పెట్టాడు. ఆయన జలకాలాటల వల్ల చిన్న చిన్న ప్రాణాలు వాటి ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది. ఎందుకంటే ఆయనది భారీ శరీరం కదా. ఆయన కాళ్ళ కింద పడి చిన్న చిన్న ప్రాణులన్నీ చనిపోయాయి. ఇదంతా చూసిన ఆ ముసలికి ఎక్కడ పట్టలేనంత కోపం వచ్చింది. ఎంత గజరాజు అయితే మాత్రం ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఆయన పైకి దండెత్తి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగింది? ముసలి గజరాజుని ఏం చేసింది? చంపేసిందా లేదా నీటిలోకి లాగేసిందా? ఇందులో విష్ణుమూర్తి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు లేదా వేరే దేవుళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే పార్ట్ 1 కామెంట్ చేయండి. పార్ట్ 2లో చెప్పబడుతుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్.